క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన నిత్యమైన కృపతో మిమ్మల్ని బలపరిచి ఆయనలో స్థిరపరిచి మిమ్మల్ని అందరినీ అభివృద్ధిపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన ఓ చక్కటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి ఉపదేశాలు చేశారు. ఆయన ఉపదేశాలను కనుక అనుదినం నేర్చుకోగలిగితే ఆ ఉపదేశం మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో అభివృద్ధిని కలిగిస్తుంది. లూకాసు వార్త 21వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవన్నీ మొదట జరగవలసి ఉంది, అటు తర్వాత అంతం వస్తుంది అని చెప్పాడు. వేటి గురించి వింటామో అవి మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మనం వినే విషయాలే మన జీవితాల మీద పనిచేస్తాయి. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, వినుటకు చెవులు కలవాడు వినుడుగాక అని. వినడానికి చెవులు ఉన్నాయి కదా, మరలా ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే, పరిశుద్ధాత్ముడు పలికేటువంటి విషయాలను వినడానికి నీ చెవులు తెరవబడాలి. చాలామంది వింటారు, వినినందువల్ల ఉపయోగం ఏంటి? భయం కలుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉంటే దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని చూస్తున్నాం. గత కొన్ని నెలల క్రితం నుండి ఆయా దేశాల మధ్యలో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మన దేశంలో కూడా యుద్ధ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ విన్నప్పుడు మనకు ఏమనిపించింది? కలహాల గురించి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది, బాధ వేస్తుంది, కృంగిపోతాం, భయపడిపోతాం. వాళ్ళు బాంబులు వేస్తారంట, వచ్చి మా మీద పడిపోతాయేమో అని భయపడతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మీరు యుద్ధములను గురించి వింటారు, కలహములను గురించి వింటారు, మీరు వినినప్పుడు జడేకుడి అంటే భయపడొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈరోజు ఎక్కడైనా మన స్నేహితులు ఉంటే, అమెరికాలో ఉంటే వాళ్ళు ఉండి అదంతా చూపించగలుగుతారు. ఇలాగ వ్యవస్థ మెరుగుపరచబడింది. అయితే వాక్యము రాయబడిన సమయంలో వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూసేది ప్రాముఖ్యమైనదే, వినేది ప్రాముఖ్యమైనదే. ఈరోజు చాలా వాటిని చూడగలుగుతున్నాం. అయితే దేవుడు కూడా కొన్నిటిని చూపించి చెప్పాడు, కొన్నిటిని ఇలా జరగబోతున్నాయి అనేటువంటి మాటను తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు, కలహాల గురించి వింటారు, గొడవలు జరుగుతూ ఉంటాయి. మత కల్లోలం జరుగుతుంది. ఇప్పుడు కులాల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, మత ఘర్షణలు జరుగుతున్నాయి, కలహాలు, ఒకరింట్లో వాళ్ళే ఒకరికి శత్రువులు అవుతున్నారు, పార్టీలు గొడవలు, రకరకాలైనటువంటి కలహాల గురించి వింటున్నాం. అయితే ఏం చేయాలి వీటన్నిటిలో అంటే భయపడకూడదు. యేసయ్య అదే చెప్తున్నాడు, మీరు భయపడొద్దు. వినడం చాలా ప్రాముఖ్యమైనది. వినడం అంటే ఏంటి? చాలామంది ఏమంటారంటే, మీరు మా వాక్యాలు వింటున్నారా బ్రదర్ అంటే, వింటున్నామండి అంటారు. వినేటప్పుడు ప్రతిస్పందన ఉండాలి కదా. నేను వాట్సాప్ చాట్ని ఓపెన్ చేసి స్టేటస్ని చూస్తూ ఉంటాను. చాలామంది లైకులు పెడతా ఉంటారు. చాలా సంతోషిస్తాను, అంటే వీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారని. కొందరు చూస్తారు, వదిలేస్తారు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కనీసం ఒక లైక్ అని కొట్టచ్చు కదా, వీళ్ళ సొమ్మేం పోయింది, ఒక హార్ట్ సింబల్ వాళ్ళు నొక్కితే సంతోషంగా ఉంటాను కదా, కొట్టవచ్చు కదా అనిపిస్తుంది. కానీ కొట్టరు, ఎందుకో తెలియదు. కానీ వాళ్ళ మనసులో ఎలా ఉంటాయో తెలియదు. యూట్యూబ్లో కూడా అంతే, చూస్తారు, చూడడానికి చాలామంది చూస్తారు, లైక్ చేస్తారేమో చూస్తా. ఎవరిలో చూసిన తర్వాత ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, ఒక నలుగురు, ఒక 10 మంది లైక్ చేస్తే కాకనమే. అడుకుంటే లైక్ చేస్తారా? కాదు. మీరు విన్న దాన్ని బట్టి మీరు ప్రోత్సహించడమే లైక్ చేయడం అంటే. బ్రదర్, మీరు ఇంకా బాగుండాలి, మీరు ఇంకా దేవుని కొరకు వాడబడాలి, మీరు ఇంకా దేవుని పరిచయలో ముందుకు వెళ్ళాలని తెలియజేయడమే లైక్ చేయడం. మీరు వింటున్నారు కదా, చూస్తూ వింటున్నారు. ఆ చూడడానికి నేను బాగాలేదేమో, కానీ నా మాటలు దేవుని స్వరమే, దేవుని వాక్యమే. దాన్ని బట్టే ఒక లైక్ చేయొచ్చు కదా. వినిన దాన్ని బట్టే కార్యం చూపించాలి. అప్పుడు మీరు విన్నారు అని అర్థం. దేవుడు దైవ గ్రంథంలో ఎన్నో విషయాలు చెప్పాడు. మీరు వింటే ఇలాగ దీవించబడతారు, మీరు వింటే ఇలాగ ఆశీర్వదించబడతారు అని. అయితే నేను ఈ సమయంలో ఒక 3 విశేషమైనటువంటి విషయాలు మీకు అర్థం కావడానికి నేను తెలియజేస్తాను. విన్నప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు,
వినినప్పుడు దేవుని ఎదుట వాళ్ళు ఎలా నడుచుకున్నారు, విన్న వెంటనే వారి నిర్ణయాలు ఎలాగున్నాయి. చాలామంది వింటారు, నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. వింటారు, వాళ్ళకి నచ్చితే లైక్ చేస్తారు, లేకపోతే డిస్లైక్ చేస్తారు. వింటారు, అర్థం చేసుకోరు, అపార్థం చేసుకుంటారు. కొన్నిసార్లు మంచి మాటలు కూడా కొందరికి అపార్థంగా అనిపిస్తాయి. కొన్ని మంచి హెచ్చరికలు కూడా విని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హెచ్చరికలు చెప్పిన వాడి మీద పగబడతారు. సత్యాన్ని బోధించేవాడికి వచ్చేది పగే. నిజాన్ని బోధించేవాళ్ళు అబద్ధికులుగా ఎంచబడతారు. నిజాన్ని బోధించే వాళ్ళందరికీ కూడా శ్రమలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే చాలామంది నిజాలను జీర్ణించుకోలేరు, వాస్తవాలు చెప్తే తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కృంగదీస్తూ ఉంటారు. అయినప్పటికీ నిజాలు మాట్లాడుతూనే ఉండాలి. ప్రాణం పోయినా సరే నిజం మాట్లాడడానికి మన హృదయంలో ధైర్యాన్ని, నిశ్చయతను కలిగి ఉండాలి. మనం ఏది వింటామో అది మనలో ప్రభావాన్ని చూపిస్తుంది. ఏది మనం చూస్తామో అది మనలో ప్రభావాన్ని చూపిస్తుంది. దైవ గ్రంథంలో ఒకానొక దినాన వేగులు వారు ఎరుకో పట్టణాన్ని చూడ్డానికి వెళ్ళారు. చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ ఎరుకో రాజుకు తెలిసింది వేగులు వాళ్ళు వచ్చారని. అయితే ఆ ఊరి గవినిలో ఒక వేశ్య తన వృత్తి చేసుకుంటూ ఉంది. ఆ దినాన ఆ కావలి వారు అక్కడికి వెళ్తే వారిని చేర్చుకొని వారిని దాచిపెట్టింది. వారిని దాచిపెట్టినప్పుడు ఆమె ఒక మాట చెప్తుంది వారితో. ఆ రాత్రి వారితో చెప్తున్న మాటలు చాలా విశేషమైనవి. వేశ్య దేవుని గురించి తెలుసుకుందా, వేశ్య దేవుని గురించి విందా, వేశ్య ఎంత గొప్ప సాక్ష్యాన్ని చెప్తుందా అనిపిస్తుంది. ఒకసారి ఆ మాట చదువుతాను, మీరు తప్పకుండా గ్రహించాలి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఆ వేగులు వారు పండుకొనకు మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లన్నెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోను హోగును మీరేమి చేసితరో, అనగా మీరు వారిని ఎలా నిర్మూలము చేసితరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైనటువంటి ఆనవాలు ఇవ్వండి అని అడుగుతూ ఉంది. ఎవరు ఏమంటే ఒక వేశ్య. వేశ్య చెప్తున్న సాక్ష్యం, మీ యెహోవా దేవుని గురించి విన్నాం, మీకు ఆయన చేసే సహాయాన్ని గురించి విన్నాం. మీరు ఐగుప్తులో మొదలైన దగ్గర నుండి ఆయన మీ పట్ల ఎన్ని కార్యాలు చేశాడో విన్నాం. అవి విన్నప్పుడు మా గుండెలు నీరైపోయినాయి. ఎందుకంటే మీ దేవుడు అన్ని విషయాల్లో జయమిస్తున్నాడని మేము గుర్తెరిగాం అని చాలా మాటలు, విశేషమైన మాటలు చెప్పింది. మాటలు అందరూ చెప్తారు, మేము విన్నామని అని చాలామంది చెప్తారు. వినడంలో ఏముంది, నిజంగా ఆమె విన్న దాని గురించి ఆ యొక్క సేవకులతో అంటుంది, నేను మిమ్మల్ని దాచిపెట్టి ఉపకారం చేశా, మీరు నా తండ్రి ఇంటి వాళ్ళకు ఉపకారం చేయాలి. అంటే ఈ పట్టణాన్ని మీరు నాశనం చేయడానికి వచ్చారని నాకు తెలుసు, అయితే నా కుటుంబం కాపాడబడాలి అని కోరుకుంటుంది. నిజంగా కాపాడబడిందా అంటే అవును. ఆమె ఎప్పుడైతే వారిని చేర్చుకొని వారిని మరలా తిరిగి జాగ్రత్తగా పంపివేసిందో వారు ఒక వాగ్దానం చేశారు, ఇది ఎర్రని దారం నీ కిటికీ కట్టుకోనుండు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ హాని జరగదు, మావారు కానీ ఎవ్వళ్ళు కూడా ఏ హాని చేయరు, కాబట్టి నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇది ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నీ బంధువులు ఎవరైనా ఇంటి వెలుపలు ఉంటే వారికి వారే ఉత్తరవాదులు అని చెప్పారు. వారు చెప్పిన రీతిగానే కాలం వచ్చింది, సమయం వచ్చింది. ఆ సమయంలో రాహాబు చేసిన పనేంటో తెలుసా? తన జీవితాన్ని మార్చుకోవడమే కాదు, తన కుటుంబీకుల జీవితాలను మార్చి, రండి ఈ పట్టణం నాశనం కాబోతుందని చెప్పి తన ఇంటికి చేర్చుకుంది, తన ఇంట్లోనికి చేర్చుకుంది. ఒకప్పుడు రకరకాలైన మనుషులు ఆ ఇంట్లోకి వచ్చారు, ఒకప్పుడు సంబంధం లేని మనుషులు వచ్చారు, ఒకప్పుడు ఆ ఇల్లు ఒక వ్యభిచార వృత్తికి నిలయమైంది. ఈరోజు ఆ ఇంట్లో పరిశుద్ధత వచ్చింది, ఆ ఇంటి వారికి మారు మనసు వచ్చింది, ఆ ఇంటికి రక్షణ వచ్చింది, ఆ ఇంట్లో చేరిన వారందరూ కూడా రక్షించబడ్డారు.
ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సంగతి మీకు చెప్తున్నానంటే, చాలామంది వింటున్నారు, వినిన తర్వాత జీవితాలను మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. ఇంకా వారున్న పరిస్థితుల్లోనే అలాగుంటున్నారు. ఇంకా వారు ఉన్నటువంటి ఆ పాత స్వభావంలోనే ఉంటున్నారు. అలాగ ఉండడం అనేది దేవుడి చిత్తం కాదు. వేశ్య తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడింది, మార్చుకుంది కూడా. ఇప్పుడు ఆ సేవకులు కనిపించినప్పుడు, ఆ పట్టణం నాశనం కాబోతుందని తెలిసినప్పుడు తాను రక్షింపబడాలనే ఆశ కలిగింది. వినిన దానికి ప్రతిఫలంగా తాను తన కుటుంబాన్ని రక్షించుకుంది. మరొక విషయాన్ని నేను చెప్తాను. ఆమె పేరు నయోమి. నయోమి చేసిన పనేంటో తెలుసా? మోయాబుకి వెళ్ళింది. బెత్లెహేములో కరువు వచ్చిందని తెలిసి మోయాబుకి వెళ్ళింది. మోయాబుకి వెళ్ళిన కొద్ది కాలానికే తన భర్తను, 2 బిడ్డలను పోగొట్టుకుంది. అయితే 2 బిడ్డలకి అక్కడ మోయాబు కుమార్తెలను పెళ్లి చేసింది. అయితే వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కొద్ది దినాలకు ఒక వర్తమానం వచ్చింది. ఏంటి ఆ వర్తమానం అంటే, ఋతు గ్రంథం 1:6 వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలోనే వినడు గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమైరి. దేవుడు తన జనులను దర్శించాడని విని మోయాబును విడిచిపెట్టడానికి ఇష్టపడింది. వినిన తర్వాత వెంటనే రెస్పాండ్ అయిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది సమృద్ధి కలిగిన చోట్ల నుండి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మోయాబు అనగా లోకము లోకాశలతో కూడుకున్నది. సమృద్ధి కలిగిన చోటు వదిలిపెట్టి ఏదో కరువు వచ్చిందని చెప్పి, ఏదో శ్రమ వచ్చిందని చెప్పి ఆ బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళి నయోమి సంపాదించుకుంది ఏమీ లేదు, అంతా పోగొట్టుకుంది, రిక్తురాలైపోయింది. అంటది కదా, తిరిగి వచ్చి నేను సమృద్ధి గలదాన్న వెళ్ళాను, బాగుండే వెళ్ళాను, కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. ఎందుకు అంటే అది మోయాబు, అక్కడ దేవుని ఆశీర్వాదం లేదు అని గమనించింది, అక్కడ పరిశుద్ధత లేదని గమనించింది. ఇప్పుడు యెహోవా తన జనులను దర్శించాడని తెలిసి వినిన వెంటనే బయలుదేరి ప్రయాణమై బెత్లెహేముకు వచ్చేసింది. ప్రియదేవుని బిడ్డలారా, 3 సంగతులు మీ ముందుంచాను. 1, మీరు విన్నప్పుడు భయపడొద్దు. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు, భయపడొద్దు. 2వదిగా రాహాబు వేశ్య వినింది, యెహోవా దేవుని గురించి తెలుసుకుంది, సమయం వచ్చింది, తాను తన కుటుంబాన్ని రక్షించుకుంది. 3వదిగా నయోమి విన్నది, వినేం చేసిందో తెలుసా? తన దేవుడు తన ప్రజలను దర్శించాడని తెలిసి వెంటనే మోయాబును విడిచిపెట్టి బయలుదేరింది. నువ్వు విడిచిపెడతావా లోకాశల్ని? దేవుడు తప్పకుండా దీవిస్తాడు. వినడం ప్రాముఖ్యం కాదు, వినను మీరు ప్రతిస్పందించాలి. ఈ వాక్యం విన్న తర్వాత మీరు కూడా ప్రోత్సహించండి. ఒక హార్ట్ సింబల్ పంపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు విని దీవించబడండి, విని ఆశీర్వదించబడండి. శ్రద్ధగా వినండి, మెండైన దీవెనలు మీకు కలుగుతాయి. అటు కృపను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.